మీరేంట్రా ఇలా వచ్చారు? నీది రమ్మంది మాది వచ్చింది. నేను మిమ్మల్ని రమ్మంది మా ఇంటికి కాదు, మనం ఎప్పుడూ కలిసే మన ప్లేస్కి. మేము అక్కడికి వచ్చి 2 గంటలైంది, నువ్వు ఇంకా రావట్లేదని మేము ఇంటికి వచ్చేసాం. అయినా మమ్మల్ని ఎప్పుడో రమ్మని నువ్వు ఇప్పటి వరకు ఇంట్లో ఏం చేస్తున్నావురా? చీమలతో చుచ్చుపోయిస్తున్నావా? చీమల చేత చిచ్చు పోయించట్లేదు, ఎలకల చేత ఎక్కిళ్ళు పట్టించట్లేదు. నా ఆధార్ కార్డు జిరాక్స్ కోసం వెతుక్కుంటున్నాను. ఇప్పుడు నీకు ఆధార్ కార్డు ఎందుకురా? గృహలక్ష్మి పథకానికి అప్లై చేస్తున్నావా ఏంటి? నీ అబ్బా, అది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కాదు. లేకపోతే నీది పింఛన్ కోసం అప్లై చేస్తుంది. కొట్టానంటే నువ్వు అప్లై చేస్తావు వికలాంగుల కోటాలో పింఛన్కి. ఇప్పుడు నీకు ఆధార్ జిరాక్స్ ఎందుకురా? ఏం లేదురా, నా లవర్ కొత్త నంబర్ కావాలంది, దానికి నా ఆధార్ కార్డు జిరాక్స్ కావాలంట. వారిని, నువ్వు ఇంతసేపు వెతికింది ఆధార్ కార్డు జిరాక్స్ కోసమా? ఒరిజినల్ ఆధార్ కార్డు ఇస్తే 2 రూపాయలు తీసుకొని ఒక జిరాక్స్ కాపీ ఇస్తాడు కదరా. నీ ఒరిజినల్ ఆధార్ కార్డు కనిపించకే కదరా ఇంతసేపు జిరాక్స్ కోసం వెతికేది. అమ్మయ్యా, దొరికిందిరా. అరే, ఇన్నాళ్ళు ప్రతి మనిషిలోనూ రాక్షసుడు ఉంటాడంటే ఏమో అనుకున్నాను, కానీ నా ఆధార్ కార్డులో ఫోటో చూస్తే అనిపిస్తుందిరా ప్రతి మనిషిలోనూ నిజంగానే రాక్షసుడు ఉంటాడని. అవునరా బిట్టు, నిన్న నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తానన్నావు, చేసావా? ప్రపోజ్ చేశాను గాని ఆ అమ్మాయి నా లవ్ ని యాక్సెప్ట్ చేయలేదురా. నీదేమన్నా పవన్ కళ్యాణా? నువ్వు ప్రపోజ్ చేయగానే అమ్మాయి నీకు పడిపోవడానికి. అవునరా, నువ్వు ఆ అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేసావు? ఎలా చేశానా? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం కొండ మీద కోతినైనా తెస్తా, నింగిలోని చందమామని కిందికైనా దించుతా అని అన్నాన్రా. కానీ ఆ అమ్మాయి కొండ మీద కోతినైనా తెస్తా, నింగిలోని చందమామని కిందికైనా దించుతా అని సొల్లు కబుర్లు నాకొద్దు. నా కోసం కూరగాయలు కోస్తావా, వంట చేస్తావా, బట్టలు ఉతుకుతూ అంటు తోముతా అని నాకు ఒక్కసారి మాటివు. నిన్ను లవ్ చేసి నిన్నే పెళ్లి చేసుకుంటానన్నదిరా. బాధపడకరా బిట్టు, కాలం మారే కొద్దీ అమ్మాయిలు కూడా మారుతున్నారు. పూర్వకాలంలో అమ్మాయిలు మంచి మనసున్న వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు. ఆ తర్వాత కాలంలో మంచి డబ్బున్నవాడిని, ఉద్యోగం ఉన్నవాడిని, కార్లున్నవాడినే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఈ కాలంలో అమ్మాయిలు వంట వచ్చిన వాడిని, బట్టలు ఉతుకుతూ అంట్లు తోముతూ పుట్టిన పిల్లల్ని చూసుకునే వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. రాజుగారు చెప్పింది కూడా నిజమేరా, దానికి వీడే నిదర్శనం. వీడి లవర్ సిరి చూడు, దానికి ఫోన్ నంబర్ కావాలని వీడి ప్రూఫ్లే పెట్టేస్తుంది. అరే, నీది అంత గట్టిగా మాట్లాడకు, వాడిది అమ్మా నాన్న వినిందంటే మనకి పగిలిద్ది. కంగారు పడకండ్రా, మా అమ్మ నాన్న రామాలయం దగ్గరికి వెళ్ళారు. ఏరా, మీకోసమే అనుకుంటున్నాను, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఎందుకు అంకుల్? ఏం లేదురా, అయోధ్య రామ మందిరం నుండి మన ఊరి రామాలయానికి అక్షింతలు వచ్చాయి. వాటిని ఊరంతా పంచిపెట్టమని మన ఊరు పెద్దలు మాకు అప్పగించారు. మేము ఊరంతా తిరగలేం కదరా, అందుకే మీరు వీటిని పంచిపెట్టాలి. అంతేనా? అలాగే పంచి పెడతాం అంకుల్. నువ్వేమంటావురా రాజు? అంతకంటే మహాభాగ్యం ఏముంటుందమ్మా, ఈ ఊర్లోనే ఏంటి, పక్కూర్లో కూడా పంచిపెట్టమన్నా పంచిపెడతాం. నాది కూడా మీతో వస్తది, ఎందుకంటే నాకి కూడా అయోధ్య రాముడికి సేవ చేయాలని కోరిక. ప్లీజ్. అరే, నువ్వేంట్రా రిక్వెస్ట్ గా అడుగుతున్నావు? ఏం చేసినా మీ నలుగురు కలిసే చేస్తారుగా, ఇవాళేంటి కొత్తగా? మాది ముస్లింలే రామ మందిరం వివాదానికి కారణం కదా అంకుల్, అందుకే నాది అలా అడిగింది. అలా అని ఎందుకు అనుకుంటావురా? ముస్లింలలో కూడా చాలా మంది రామ మందిరం నిర్మాణం జరగాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? అసలు నీకో విషయం తెలుసా? రామ మందిరం వివాదానికి కారణం ముస్లింలు కాదు, ముస్లిం ముసుగులో ఉన్న మూర్ఖులు. అసలు రాముడి గతం తెలిసిన వాళ్ళు మతం చూడరు, ఆయన వశమైపోతారు. సరేరా, మీరైతే ఇంటికెళ్ళి తల స్నానం చేసిరండి, అక్షింతలు పంచి పెడుదురు గాని. అలాగే ఆంటీ. అరే రాజు, నువ్వు కూడా తల స్నానం చేసిరా. అలాగే అమ్మా. రామ రామ రామమనే నామమెంత మధురం, రామ నామ పలుకుతున్న మన జన్మే ధన్యం. రామ రామ రామమనే నామమెంత మధురం, రామ నామ పలుకుతున్న మన జన్మే ధన్యం. ఏం చేస్తున్నారా కన్నా? అరే, కళ్ళు కనిపించట్లేదా? రామనామం జపిస్తూ రాముడి అక్షింతలు పంచిపెడుతుంటే బర్ర నోరేసుకొని ఏం చేస్తున్నారా అంటావా? పైగా మాస్టర్ల లాస్ట్ లో కన్నా ఒకటి. అడిగింది వాడు కాదరా కన్నా, నేన్రా. అయ్యో మాస్టర్, మీరా? నమస్తే మాస్టర్, మీరెప్పుడు వచ్చారు మాస్టర్? అతి వినయం దూర్త లక్షణం రా. నువ్వు అంత యాక్టింగ్ చేయకరా కన్నా, నువ్వు నన్ను ముందే చూసావని నాకు తెలుసురా కన్నా.
ఏదో సరదా కన్నాళ్ళేండి మాస్టారు, మీరు కూడా కొన్ని అక్షింతలు తీసుకోండి. నేను అక్షింతలు తర్వాత తీసుకుంటాలే కానీ ముందు మీకు ఈ అక్షింతలు ఎవరిచ్చారో చెప్పండ్రా కన్నా. ఎవరో కాదు మాస్టారు, అయోధ్య రామ మందిరం నుంచి మన ఊరి రామాలయానికి ఈ అక్షింతలు వస్తే మన ఊరి పెద్దలు ఆ అక్షింతలు పంచే బాధ్యత మా అమ్మా నాన్నలకు అప్పగించారు. వాళ్ళు మమ్మల్ని పంచిపెట్టమన్నారు. ఈ ఊరి పెద్దలకు ఎంత ధైర్యం రా కన్నా, ఇలాంటి పనులు నన్ను కాదని మీకు అప్పగిస్తారా? నీకి అప్పగిస్తే కిలోల లెక్కన అమ్ముకుంటుందని వాళ్ళకి భయమేసి ఉంటుంది. ఇప్పుడైతే ఏమైంది మాస్టర్, మీరు కూడా మాతో పాటే రండి, కలిసి పంచుదాం. ఆ పుణ్యం మాతో పాటు మీకు కూడా వస్తది. వామ్మో, ఊరంతా నేను నడవలేనురా కన్నా. పిడిది నడవలేదు గాని రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ కొట్టేయాలనుకుంటది. అరే కన్నా, అక్షింతలు ఇవేనా ఇంకా ఉన్నాయారా కన్నా? ఉన్నాయి మాస్టర్. దేనికి? ఉంటే నాకు 4-5 కేజీలు ఇవ్వండ్రా కన్నా. ఎలాగో పసుపు కలిపినవేగా, రోజు కొన్ని తీసుకొని పులిహోర చేసుకుంటాన్రా కన్నా. ఏం మాట్లాడుతున్నారు మాస్టర్? రాముడి అక్షింతలతో పులిహోర చేసుకుంటే కళ్ళు కాకులెత్తుకపోతాయి. మనది ఇక్కడే మాట్లాడుతూ నుంచుంటే ఊరంతా ఎప్పుడు తిరుగుతాది? పదండి వెళ్దాం. అరే ఆగండ్రా కన్నా, మళ్ళీ ఏంటి మాస్టర్? మనం 50-50 డీల్ మాట్లాడుకుందామారా కన్నా. 50-50 డీల్ ఏంటి మాస్టర్? ఏం లేదురా కన్నా, మనం అక్షింతలు పంచిపెడుతూ రామ మందిరానికి చందాలు కూడా వసూలు చేద్దాం. వచ్చిన చందాల్లో సగం డబ్బులు రామ మందిరానికి పంపించి మిగతా సగం మనం 50-50 చేసుకుందాం. మీకు 50, నాకు 50. కలియుగం అంతా అంతరించిపోయినా మీ కక్కుర్తి మాత్రం అంతరించదు మాస్టర్. అది కాదురా కన్నా. మాస్టర్, మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చదువు చెప్పిన మాస్టర్ని క్రూరంగా నరికి చంపిన రాజు అనే నింద నా మీద వేసుకోవాల్సి వస్తుంది. ఆ నింద నాకెందుకు లేరా కన్నా, నేనే వెళ్ళిపోతాను. నా మాట వినర్రా కన్నా, మీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసురా. మీ మీద నన్ను చంపిన నింద కాదురా కన్నా, ఏ నింద వేయించాలో నాకు బాగా తెలుసురా కన్నా. ఛ, ఈ మాస్టర్ మనం భక్తితో ఉన్న మూడు మొత్తం పాడు చేశాడు. పదరా వెళ్దాం. రామనామమనే నామమెంత మధురం, రామనామం పలుకుతున్న మన జన్మే ధన్యం. రామ 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 రామనే నామమెంత మధురం, రామనామం పలుకుతున్న మన జన్మే ధన్యం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరేంటి ఇలా వచ్చారు? ఏ గుడికైనా చందాలు వసూలు చేస్తున్నారా? లేదన్నా, రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలు ఊరంతా పంచిపెడుతున్నాం. అవునా? నేను మొన్నటి నుంచి ఎదురు చూస్తున్నాను ఆ అక్షింతలు మన ఊరికి ఎప్పుడొస్తాయా అని. ఒక్క నిమిషం. ఇరవై 22వ తేదీ సాయంత్రం మీ ఇంట్లో 5 దీపాలు వెలిగించి శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ శ్రీరామనామం జపిస్తూ ఈ అక్షింతలు మీ తలపై వేసుకోండి. మీది ఇంట్లో ఇవి పెట్టుకోండి. మీరు చాలా గ్రేట్ రా. ఏ పనికైనా ముందుంటారు, కష్టపడి తిరుగుతున్నారు. మంచినీళ్ళు తాగుతారా? ఇందులో కష్టమేం లేదన్నా, మా ఇష్టమే ఉంది. థ్యాంక్స్ అన్నా, మేము వెళ్తాం. పవిత్రమైన అక్షింతలు ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్. రామ రామ రామమనే నామమెంత మధురం, రామనామం పలుకుతున్న మన జన్మే ధన్యం. జై శ్రీరామ్. ఏమిటి ఇలా వచ్చారు? అయోధ్య నుంచి వచ్చిన రాముల వారి అక్షింతలు పంచుతున్నామా ఆంటీ? ఇదేం పద్ధతిగా లేదు. అక్షింతలు పంచిపెట్టడం పద్ధతిగా లేకపోవడం ఏంటంటీ? నేను పద్ధతిగా లేదన్నది అక్షింతలు పంచిపెట్టడం గురించి కాదు, మీరు నన్ను ఆంటీ అనటం గురించి. ఓ సారీ ఆంటీ. సారీ అండి. ప్లేట్ తీసుకొని రండి, అక్షింతలు ఇస్తాం. అవసరం లేదు. మాది ఇస్తానంటే మీది వద్దంటారేంటి? ఇది అక్షింతల కోసం ఊరంతా కళ్ళకు కాయలు కాసేలా ఎదురు చూస్తుంది. మీది వద్దంటే కళ్ళు పోతాయి. అబ్బా, నేను వద్దన్నది రాముడి మీద భక్తి లేక కాదు. ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు అక్షింతలు తెచ్చారు. నేను మళ్ళీ తీసుకోవడం ఎందుకు? అవి ఉంటే వేరే వాళ్ళకి ఇవ్వొచ్చుగా. ఓ అయ్యో సారీ మేడం. నాది కూడా మీకు సారీ చెప్తుంది. పర్లేదులే, ముస్లిం అయినా రాముడి సేవ చేసుకుంటున్నావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అక్షింతలు వేసుకునేటప్పుడు రామనామం జపించండి. అలాగే. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా ఉందే. సెల్ ఫోన్ లాకులు తీస్తామమ్మా, సెల్ ఫోన్ లాకులు తీస్తాం. అమ్మో, మగం చూడకపోయినా మాట కనిపెట్టేసినట్టుంది. మనోడు దొరికిపోయాడ్రా. రాజు, నువ్వు ఒకసారి లాకులు ఓపెన్ చేస్తామంటూ పిలు. ఎందుకు మేడం? నీ అందమైన వాయిస్ విందామని పిలు. లాకులు ఓపెన్ చేస్తాం.
సేమ్ అదే వాయిస్. మొన్న లాకులు ఓపెన్ చేయడానికి వచ్చింది నువ్వే కదూ? అయ్యో మేడం, మనుషుల్ని పోలిన మనసులున్నట్టు మాటల్ని పోలిన మాటలు కూడా ఉంటాయి కదా మేడం. నిజం మేడం, నేను మిమ్మల్ని చూడకముందు గుడిలో మీ మాట విని శ్రీదేవి వచ్చిందేమో అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూశాక అర్థమైంది మీ మాట అచ్చం శ్రీదేవిలా ఉంటుందని. అవునా? నా మాట శ్రీదేవి మాటలా ఉంటదా? అయితే నువ్వు కాదులే, వెళ్ళు. ఆగండి. అక్షింతలు సరిపోకపోతే ప్రెసిడెంట్ గారికి చెప్పండి, మళ్ళీ రప్పిస్తారు. భలే కవర్ చేసావురా రాఖీ. ప్రెసిడెంట్ గారి భార్యకి దొరికిపోయామనుకున్నాం, అంతా మాస్టర్ వల్లే. అయినా ఆ రాముడి దయ వల్ల మనకు అంతా మంచి జరిగింది. అక్షింతలు పంచిపెట్టడం కూడా పూర్తయింది. ఏరా ఊరంతా పనిచేశారా? పనిచేసాం నాన్నగారు. అబ్బా మీరు సూపర్ రా, మీకోసం పాయసం తయారు చేయించాను. అబ్బా, పాయసమా? సూపర్. తినే ముందు ఇంకోసారి రామనామం జపిద్దాం. రామే రామే మనోరమ, సహస్రనామ తతుల్యం, రామనామ వరాననే.